నా ఎందుకు మీ సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఈ మాటలు మీకు చెప్తున్నాను. నీవు కానీ వాళ్ళ సేవలు మాట్లాడుతున్నావు ఏమి అనుకుంటారు. లోకంలో మంచి కాలం ఏదో కొన్ని శ్రమలు కష్టాలు ఎదుగా దినం మహిళలు చూచారు చిన్నవాడి పడిపోయింది మహిళలు పంచుకుంటారు. అట్లా చిన్నవాడు పడిపోయి లోకంలో మంచింత కాలం మానవుని క్షమ తప్పదు. నా ఎందుకు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు చెప్పుకున్నాను. లోకంలో శ్రమలు వస్తున్నాం అయినా ధైర్యం తెచ్చుకున్నట్టు. లోకంలో బతికినప్పుడు కాలము శ్రమలు వస్తాయి. లోమ 12 నిలబడి శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. ఓర్పు మాట్లాడి ఏదో కొంచెం శ్రమ లేదు. అది కావాలని కోరుకోను కొట్లాడము. ఏదో కావాలని సైతాలు సరిగా నిరీక్షణ కలిగిన వాడు ఎమ్మలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సంతోషం దుర్లభవాడు కొట్లాడకూడదు. కానీ ఆ విశ్వాసంతో మనం ప్రాణం చెప్తే విశ్వాసం మీద ప్రార్థన రోజులు అందువల్లే గోమ 12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల ప్రార్థనతో పట్టుదల కలిగి ఉండాలి. మనం ఓర్పు ఎవరు సహించారు? ఎవరు ఓర్పు తండ్రి కన్నీళ్ళు కాచి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చూడలేడు. మన విశ్వాసంలో ప్రార్థన చేస్తే తప్పగా నేను పొద్దున కింద పడుతున్నా పడిపోయింది. కానీ లోకంలో బతికేంత కాదు ఏదో మనం ఎదుర్కొంటాం. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఉండాలి. అవిశ్వాసంలో ఎవరు ఉండకూడదు. అది చేయలేక ఉండకూడదు. భార్య బట్టలకు అది ఉండకూడదు. బట్టలకు ఉండకూడదు. జీలకు ఉండకూడదు. పెళ్ళకు వస్తుంది. చిన్నకు వస్తుంది. అనేక మంది వస్తారు. ఎవరైనా క్రైస్తవులైనా నేను విశ్వాసం కలిగి రోమ అన్ని పని అందరికీ మనం కనుక మన విశ్వాసం పోగొట్టుకోకూడదు. మన విశ్వాసం మనం పోగొట్టు కానీ విశ్వాసంతో పడాలి. చేసినప్పుడు రైతులు ఏమంటారు? రాకపోవడం సమాధానం కలిగి ఉండాలి. రెండు రాగడం పడి ఉండాలి. ప్రభు మన నమ్మకం అందువల్ల లోకంలో మనం బతికిన కాలం శ్రమలు వచ్చేది కనుక ఇక్కడ రాయబడిన మాటల్లో కనుక ఏమి వాక్యం దీనికి శాంతం కలవాలి చెప్తూ అదే పిల్లలు కనుక ఓర్పు ప్రేమ శాంతి సమాధానము కలిగి ఉండాలంట. ఇది ఎందుకు మనం ప్రభుత్వాన్ని నుండి మనం మొదలుపెట్టాం.
లోకంలో మీకు సింహలు కొట్టు అవును. అయితే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు సాయం చేసేవాడు, ఆయన నమ్మకమైన వాడేవాడు, ఆయన జీవన శాంతం గలవాడై ఉన్నాడు. నేను ఇచ్చిన మార్గం ఏర్పరచుకున్నాను కనుక కనుక నాయకుడు నేను అడుగుతున్న వారు ఆ సంఘ శక్తులు శరీరేస్తున్నారు. బైబిల్కి చెప్తున్నాను నేను, శక్తులు శరీరం లోపల మధ్యాహ్నం కానీ మనం మధ్యాహ్నం అనుకుంటాం కానీ నీటిని మధ్యలో చేస్తారు. ఏదో కొట్లాట ఏదో ఏదో అన్ని బాధలు ఉంటాయి. కనుక ప్రభు మీద మనం ఆధారపడి ప్రభు మీద మనం ఆధారపడిన ఆయన చేత తప్పడు తప్పడు. దేవుడు మన పక్షం ఉండగా మన గిరివరు శ్రమయ్యను బాధలు దేవుడు మాట్లాడు అని కూడా ఇక్కడ రాయబడిన మాటల్లో ఇచ్చేది కారణమే యెహోవా నీకు భయపడు, ఆశ్చర్యకరం ప్రత్యక్షం దీని కాలం ఇప్పుడు తెచ్చుకో. కనుక భయపడకు భయపడకు, ధైర్యంగా ఉండు. ఇలా ధైర్యం దేనికి భయపడలేదు, విశ్వాసం తాగాలి. కనుక లోకము ఐదు చాలా ఇబ్బడితో వాళ్ళు ఉంటూ అనుమతి నేను వాక్యంలో మనం చెప్పుకొని మాట్లాడు ధర్మంలో మొదలు వచ్చాము 23 ఏమంటున్నామమ్మా? ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఆత్మ మీద కుమ్మరించాడు. శ్రమంతాడు సమాత్మం దేవుని మీద ఆధారపడి మొదలు వచ్చాము. మొదలు 23 చదవండి. ఇవరు 31 32 ఉపదేశం అంగీకరించారు. అభ్యుడు వచ్చి వారు భయపడక ధైర్యంగా ఉండు, యెహోవా నేను నీకు తోడుగా ఉన్నాను. కనుక లోకంలో వచ్చిన కష్టాలు బాధలు శ్రమలు వ్యాయాలు విశ్వాసం ఉంటే లోకంలో అది ప్రాంతం తట్టుకోవాలి. నా కుమారుల ఈసారి నా మాట్లాడానికి ఈ మాటలు నీ ఎదుర్కొంటున్నాను, నీ హృదయం ఉంది. ఏదో అసాధ్యమైన అసాధ్యమైన సాధ్యం నాకు అది పక్కన లోకంలో శ్రమలు వస్తున్నాయి. విశ్వాసం ఉన్న వారికి అదే కూర్చున్నాం. శక్తులు ఏదో ఉపాయం అడుగుంటాడు. కనుక విశ్వాసంలో మనం ప్రార్థించి విశ్వాసం అంగీకరించాం. తర్వాత ఈ మౌనీలు ఉదరాజ్యాము ఇంకా నా ఉపదేశం ఆ చేతి వచ్చిన భయపడక ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండే విశ్వాసం కనుక నేను భయపడుకున్నాను. నేను ఎప్పుడైనా నేను తోడుగా ఉన్నాను. ధైర్యం
దీన్ని చెడుగు రోజులు ఉన్నాయి. ఆ చెడుగు రోజులు మనం ఉంటున్నాం. చెడుగు రోజులు తండ్రి దేని మీద ఆధారపడే వాళ్ళం కాదు. ప్రాణులు మనం ప్రాణం చేస్తే దేవుడు మనకు లోకంలో బతికులన్నీ లోకంలో ఉంటాయి. ఉన్నప్పుడే లోకంలో ఉంటుంది. అందువల్ల నేను వాక్యం రాయబడి మాటల్లో గలతీయులు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 3వ అయితే తండ్రిగా నీ దేవుడు నీకు ఆ చేతి రాకుండా పైన ఉండు. అంటే తల్లి కానీ తగ్గించుకొని ఆలోచిస్తే పరాడైపో విశ్వాసంతో కూడిన ప్రార్థన రోజుని చచ్చిపోతూ ఆయనకి భయపడక ధైర్యంగా భయపడక నీ దేవుడిని హోవా నీ తోడుగా ఉన్నాడు. నా 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 మాటలన్నీ ఎన్నో తెలియదు ఎన్నో తెలియపోతాయి. ఈ నామం ప్రార్థన విశ్వాసంలో ఉన్న అందరూ మొదలుపట్టుకుని ప్రార్థన అది అనువదించమంటాడంటే అన్న నమ్మటి సహోదరులారా ఎవరిని సంఘంలో రాయదు అనేది దేవుడని ఓ ఇలా ఉచ్చరించారు. కనుక విశ్వాసమైన నిరీక్షలో పౌరుల మనం ఆధారపడి ప్రార్థన చేస్తే తప్పగా మన ప్రార్థనలు జవాబు అనుసరించబడి ఉన్నాడు. ధైర్యంగా ఉండాలి. విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం ప్రార్థించి దేవుడు తప్పుకున్నాను సాయం చేయండి. 12 చదవండి. 12 కట్టులలో ఉండాలి. పట్టుదల చాలా మంది బైబిల్ చెప్తున్నారు. ఏమేమి చెప్తారు తెలియదు. ఏదో చెప్తారు ఏదో చెప్తారు. కానీ మనం వీటిలో బైబిల్ బాగా తెలుసు మనం ఎవరైనా. కానీ ఏం వాక్యం మీద నాకు చాలా ఇది అకస్మాత్తుగా నాకు అదే ఎప్పుడు ఏమని పడుతుంది. కానీ లోకంలో శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. ధైర్యంగా విశ్వాసంతో మనం ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు పోదాం. అందువల్ల అమ్మాయి పాటలు లేమ్మా బాబా బాబా పోయాం. అయితే మనం నిరీక్ష ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం ఎత్తడి కానీ దానికి దూరం కలిగే శ్రమపడి దూరం చేసుకోకండి. కనుక విశ్వాసములు కాపాడుకోవాలి. ఎవరైనా కలిసి సమానమైతే ఆ శ్రమలో బట్టి మనం ప్రభుత్వంగా ఆధారపడి ఉండాలి. ఏమైంది ఆధారపడాలి. ఒకళ్ళని ఒకరి ప్రేమ చూపించుకోవాలి. అట్టగా మాట్లాడు మానగలిగి మాట్లాడి నేను కొట్టుకున్నాడు. నెలలు చేయడానికి కానీ ఒప్పుకుంటే ఆ కుటుంబం నిలుచుంటాడు. ఆ కుటుంబం నిలుచుంటుందమ్మా ఉంటాడా? చూస్తాడు కొట్టాడు పని చేస్తాడు అవన్నీ ఏం మాట్లాడమ్మా అది గంభీర బాగు. కానీ మనం విశ్వాసంతో కూడిన ప్రాణాలను మనం కొనకపోతే ఇది లాభకరంగా బైబిల్ ఇది ఇలా మార్చాలి చెప్పినాడు. అది నాకు వచ్చింది కొద్దిగా బాధ. ఎవరి గాలి కింద పడిపోయినా అది లేవట్టి అది అనేది కనుక లోకంలో కలిగినప్పుడు మనకు శ్రమలు కలగదు తప్పదు. అట్లా బాధలను దేవుడిని కోపడు బాధల నుండి మనం కాపాడు. అది నువ్వే ఇది మొదలే అది బ్యాక్ అయితే లోకంలో బట్టి కాదు
శ్రమలు కలుగుని కనుక ఆ శ్రమల్లో మన పొలం మీద ఆధారపడి ప్రాణులు మనం గడిగినప్పుడు మన దేవుడు గొప్పగా మనకు సహాయం చేస్తాడు. కానీ మీరు ఈ పట్టుదల కలిగి ఉండేవాళ్ళని జయించేవాళ్ళని ఈ మాట మీ ఈ అపస్తుల కార్యం కనుక నిరీక్షణలో మనం ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు అవసరం మీరు సందాలించినా చేసినా అది లాభకరంగా ఇద్దరు మేలుకరంగా ఉండాలి. నీకు మేలు కలగా ఇద్దరు మేలు కలగా ఉండడానికి ఎంత చదివినా ఎంత చదివిన బహుదాన్ని లాభకరాన్ని నిరీక్షణ బతుకున్నాకపోయినా లాభకరం తీసుకోవాలి. నేను ఎవరికి భయపడా మంచిగా తీసుకుంటాను. కట్టబడి తలంపులు వస్తాయి, నా బాధలు ఉన్నా మనిషి దేవుడు మాట్లాడినాను. భజన డబ్బు ఉండను ఊసిపోయి డబ్బులు ఇస్తే పోతే ఇస్తే మర్చిపోతావా? నువ్వు డబ్బులు మర్చిపోతావా? ఏం లేదు మంచిది అది లాభకరంగా లేదు. కనుక నీ కనుక నీ హృదయం అనేసిందని నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీకు ఇస్తున్నాను, సాయం చేస్తున్నాను. కనుక ఇచ్చేది ఇవ్వకపోవడం వేరే సంగతి. దేవుడికి ప్రేమ రూపం ఇచ్చే రూపం ఉండాలి, ఇచ్చేయడానికి ప్రేమ ఉండాలి. ఏం ప్రేమ లేదు. కనుక అందువల్ల మనం జీవితంలో రూపం పన్నెండు పండింది అన్నయ్య, రూపం పన్నెండు నిరీక్షణ కలిగిన వాడే సంతోషించుతూ శ్రమలందు ఓర్పు కలిగిన వాడే ప్రాణంలో పట్టుదల ఆ కార్యాలు ప్రాణం చేయాలి. దాన్ని కనుక మళ్ళీ బతుకమ్మని జీవితం లాభాలు ఎన్నో కుటుంబం కానీ అడుగుబడులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అని కనుక మనం విజయం కాదు, మంచి ఇబ్బంది మాత్రం కాదు, విన్నంత మాత్రం కాదు, ఏది కాదు. మన అంతరంగా మన జీవితంలో మార్పు ఉంది. ఇది కనుక ధైర్యం కనుక అయ్యా ఇసులు పడుతున్నా అయ్యే బండిని పోతూ ఇది కూడా పడుతున్నాను. ఏమైపోయింది కానీ మానవ జీవితంలో ఏదో సమస్యలు చిక్కులు బాధలు మొత్తాయి. నోరు కాపాడుతారే మాట్లాడాలి. బయట తెలిసినంత మాకు బోధలు చేయడుగా బయట కిందికి మాట్లాడాల్సింది బతుకపోతే లాభకాయ ఏది సంఘాలు సార్ లాభం ఎంత సంఘాలు భార్య మధ్యలో అన్నప్పుడు అక్కడ ఆర్తి లోపం జరుగుతుంది. కనుక లోకం నుండి సభలు కనుగొనగా ధైర్యం ఉంది, విశ్వాసం ప్రాణాలు యోగం చేస్తారు. కనుక దేవుడు ఇచ్చేది దేవుడు ఇచ్చేది ఇస్తేనే ఉంటాడు, ఇద్దరే ఉంటాడు, అవసరం ఉంటాడు. దేవుడు మనం విశ్వాసం లేకపోతే
ప్రార్థన 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 చేయి. సరిగ్గా ప్రార్థన చేయి. సరిగ్గా చేయి. పడతలేదు వారికి. ఏమంటారు చెప్పులు గట్టిగా చేయండి, దగ్గర పెట్టుకోండి మీకు. పట్టుకుంటాను. ప్రార్థన చేయి. సగం. ఎటువంటి తండ్రి వాళ్ళు రాజ్యంలో బ్యాంకర్లు అయ్యగారిని కాపాడాలని చూసుకుని చేయాలి శక్తులపై విజయం పడ్డ అయినా వీడియోలు సమయం పడిన అవన్నీ రంగంలో వచ్చినారు నేను సాధించు అన్ని కాకుండా ప్రార్థిస్తున్నాము మీరు బాధపడుతున్నారా కొట్టాడు సరడానికి ఎటువంటి మీ ఆత్మశక్తి తెలిసి జగనీని సేవ పనిచేయాలంటే ప్రశాంతంగా అభివృద్ధి భయపడుతున్నాను త్వరగా రాబోతుంది చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం దేవునికి